ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. పిల్లరా, ఇక్కడ భక్తుడు దేవుని యొక్క గుణగణాలను, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. అవును, ఆయన కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత మన పైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందును బట్టి మనము నిర్మూలము కాకుండా ఉంటున్నాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. పిల్లరా, దేవుడు మన పాపాలకు ప్రతీకారం చేయటం లేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన కరుణావాత్సల్యత చొప్పున మనల్ని ఆయన కరుణిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉంచినట్లయితే ఆయన కృప మనకు నిరంతరము ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.